హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు దివ్య క్రాఫ్ట్స్. ఈరోజు అయితే మనం బ్యూటిఫుల్ రాఖీస్ని అయితే ప్రిపేర్ చేసుకుందామా. చాలా సింపుల్ అండి. దీనికి ఎక్కువ వస్తువులు అవసరం లేదు, ఎక్కువ టైం కూడా అవసరం లేదు. సింపుల్గా మనం ఇంట్లోనే ఈజీగా ప్రిపేర్ చేసుకోవచ్చు అనమాట. దీనికైతే ఉలెన్ థ్రెడ్ ఒకటి పూసలు ఉంటే సరిపోతుంది. ఇలా ఉలెన్ థ్రెడ్ని అయితే ఒక మధ్యలోకి ముడి వేసేసుకొని ప్లాస్టర్ అంటించేస్తే అది స్టిఫ్గా కదలకుండా ఉంటుందన్నమాట. ఇంకా ఈ ఉలెన్ థ్రెడ్ని అయితే రెండు వైపులుగా తీసేసుకొని ఆ ఉలెన్ థ్రెడ్కి కొనాకన కొంచెం పెవికాలు అంటిస్తే మనము ఎంత సన్న హోల్ ఉన్న సూదిని ఎక్కించుకున్నా కూడా సింపుల్గా ఎక్కుతుంది. ఇదైతే ఒక చిన్న టిప్ అండి. మీరు ఎంత చిన్న హోల్ ఉన్న సూదినైనా దారంలోకి, ఎంత లావు దారంలోనికి ఎక్కించుకోవాలన్నా ఆ ఉలెన్కి దారం ఉంటుంది కదా, ఆ దారం కొనాకులు పెవికాలు అంటిస్తే ఈజీగా సూది అనేది ఎక్కుతుంది. ఎంత లావు దారం అయినా సరే ఎక్కేస్తుంది అనమాట. ఇలా నేను ఒకవైపుకి అయితే 9 పెటల్స్, అవి 9 పూసలను అయితే ఎక్కించుకున్నాను. నెక్స్ట్ దారానికి అయితే మళ్ళీ సూదిని ఎక్కించుకున్నాను. ఇప్పుడైతే ప్రాసెస్ స్టార్ట్ చేద్దాము. ఒక్క పూసను తీసుకోవాలి. ఒక్క పూసను తీసుకొని వీడియోలో చూపిస్తున్న విధంగా సూదిని అయితే పెట్టేసుకొని దాన్ని అలా ముందుకు అలా అనుకుంటూ వెళ్తే అదైతే పూస స్టిఫ్గా ఉండిపోతుంది. ఇప్పుడైతే 2 పూసలు తీసుకుందాము. అదే ప్రాసెస్లో 2 పూసలు, తర్వాత 3 పూసలు, ఇట్లా మనము ప్రాసెస్లో చేసుకుంటూ వెళ్ళిపోతే డిజైన్ అయితే సూపర్గా వచ్చేస్తుందండి. ఏమి పూసలు కదలవు, చాలా స్టిఫ్గా ఉంటాయి అన్నమాట. ఇలా మనం ముందుకు జరుపుకుంటూ పోతే ఒక షేప్ అయితే వస్తుంది. ఇలాంటి వీడియోస్ నేను నా యూట్యూబ్ ఛానల్లో చాలా పోస్ట్ చేశానండి. వేస్ట్గా పడేసే ఐటమ్స్తో బ్యూటిఫుల్ హోమ్ డెకరేషన్ అని ఇంట్లోనే ఈజీగా ఎలా ప్రిపేర్ చేసుకోవాలా అలాంటివి వీడియోస్ అయితే నా ఛానల్లో చాలా ఉన్నాయి. ఒకసారి నా ఛానల్ని విజిట్ చేయండి. వీడియోస్ నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మాత్రం అస్సలు మర్చిపోవద్దు. చూడండి, మనకి ఫైనల్గా అయితే ఒక షేప్ అయితే వచ్చేసింది కదా. ఇగో మీరు కూడా ఈ రాఖీని అయితే ఇంట్లో ప్రిపేర్ చేయండి. మీకు ఎలా వచ్చిందో కామెంట్ చేయండి. నా రాఖీ కూడా ఎలా ఉందో కామెంట్ చేయండి. ఇట్లా అయిపోయిన తర్వాత సైడ్స్ని ఖాళీగా ఉందని చెప్పేసి నేనైతే 3 పూసలు ఎక్కించుకున్నాను. ఫస్ట్ వైట్, తర్వాత గోల్డ్, మళ్ళీ వైట్, అట్లా ప్రాసెస్ లాగా అటువైపు ఇటువైపు 3 పూసలు అయితే ఎక్కించేసాను. ఇప్పుడు చూడటానికైతే లుక్ చాలా బాగుంది.